నేను వచ్చేసా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఏంటా అనుకుంటున్నారా? గోంగూర చికెన్ దమ్ బిర్యానీ. మీరు విన్నది కరెక్టే. మీరు కెనడాలో ఉంటారు కదా, మీ గోంగూర దొరకదు కదా అని అంటారేమో. నిజమే, కానీ గోంగూర లేకుండానే గోంగూర చికెన్ దమ్ బిర్యానీ చేశాను. టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా, రైస్ కూడా చాలా ఫ్లఫీగా వచ్చింది. గోంగూర అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మీరు ఎక్కడున్నా, అబ్రాడ్ లో ఉన్నా, వేరే స్టేట్ లో ఉన్నా, ఈ ఒక్క ఐటమ్ వాడేసి గోంగూర చికెన్ దమ్ బిర్యానీ చేసేసుకొని ఎంజాయ్ చేసేయండి. మీరు కనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనున్న బెల్ ఐకన్ ని కూడా క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని దానికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఎండిపోయిన పుదీనా ఆకులు, 1 టీ స్పూన్ పసుపు, కొంచెం కొరియాండర్, 4 చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఈ మ్యారినేషన్ లోనే ఫ్రెష్ గా కొంచెం గరం మసాలా దంచుకుంటున్నాను. దాంట్లోకి దాల్చిన చెక్క 1 ఇంచు, 7 లవంగాలు, 4 ఇలైచీ తీసుకుని ఫైన్గా పౌడర్ చేసేసుకొని వేసేసాను. ఇంకా దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసుకున్నాను. నాకు ఇక్కడ ఎందుకో కొంచెం కారం తక్కువైనట్టు అనిపించింది. సో అందుకే 2 టీ స్పూన్స్ కారం కూడా వేసాను. ఒక 5-6 ఇలైచీని ఫైన్గా దంచేసుకొని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. దీనివల్ల అరోమా అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని ఒక 2 hours అయితే పక్కన పెట్టేసుకుందాము. నేను ఇందులో అయితే ఆయిల్ ఎక్కడ యాడ్ చేయలేదు. ఒక పెద్ద సైజ్ ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసేసుకొని ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 2 cups రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను. ఇది ఒక 1/2 hour to 1 hour నానితే బాగుంటుంది. చికెన్ ఒక 2 hours మ్యారినేట్ అయిన తర్వాత నేను ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇంక ఇందులోకి మనం మ్యారినేట్ చేసిన చికెన్ అయితే వేసేస్తున్నాను మొత్తము. ఇది ఒక 5 to 7 minutes ఉడికితే మనకి చికెన్ ఉడుకుతుందో లేదో అన్న టెన్షన్ ఉండదు. జస్ట్ మేకింగ్ ష్యూర్. నెక్స్ట్ ఇక్కడ ప్యారలల్గా రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ కూడా పెట్టేసుకున్నాను. దాంట్లోకి హోల్ గరం మసాలా వేసేసాను. 2 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కొరియాండర్, కొంచెం మింట్, డ్రైడ్ మింట్, కొంచెం లెమన్, ఆయిల్, సరిపడినంత సాల్ట్ కూడా వేసేసాను దీంట్లోకి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను. ఇంక ఇదంతా ఒకసారి కలిపేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను. ఒక 7 minutes ఆగి చికెన్ ని చూసుకుంటే చికెన్ కొంచెం ఉడికిపోయింది ఆల్రెడీ. ఇంకా దాంట్లోంచి వాటర్ కూడా వచ్చేసినాయి. నేనైతే ఇక్కడ కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటది అండ్ స్మెల్ కూడా బాగా వస్తుంది. ఒకసారి అయితే మంచిగా చికెన్ ని కలిపేసుకుంటున్నాను. ఇంక ఇదే మన స్టార్ ఆఫ్ ద షో అన్నమాట. నా దగ్గర పులిహోర గోంగూర ఆల్రెడీ ఉంది. ఇది ఇండియా నుంచి తీసుకొచ్చిందే. పచ్చడిలో ఆల్రెడీ ఆయిల్ ఎక్కువ ఉంటది కదా, సో అందుకే నేను ఎక్కడ ఆయిల్ అయితే ఎక్కువ యూజ్ చేయలేదు. మీ దగ్గర ఉన్న ఏ గోంగూర పచ్చడి అయినా యూజ్ చేసుకొని చేసేయచ్చు. మీ దగ్గర పచ్చడి లేదు అంటే ఇండియన్ స్టోర్స్ లో ఈజీగా దొరికేస్తుంది ప్రియా పచ్చళ్ళు. ఇంకా అది ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ 1/2 kg చికెన్కి అయితే ఇది కరెక్ట్గా సరిపోతుంది. చికెన్ని ఒక్కసారి అయితే ఇక్కడ ఫుల్గా కలిపేస్తున్నాను, మొత్తం పచ్చడి అంతా కలిసేలాగా. ఈ లోపు రైస్ ఉడకడానికి వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఇంకా నానబెట్టిన రైస్ తీసుకొచ్చి ఇందులో వేసేస్తున్నాను. ఇందాక ఈ వాటర్లో చిల్లీస్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు చిల్లీస్ కూడా వేసేసాను. బిర్యానీకి తెలుసు కదా 70 to 80% మాత్రమే కుక్ అవ్వాలి. ఇది కుక్ అవ్వడానికి 8 to 9 minutes పడుతుంది. ఫ్లేమ్ కూడా హైలోనే పెట్టి కుక్ చేసుకుంటున్నాను. ఇది ఒక 80% కుక్ అయిపోయిన తర్వాత రైస్ అంతా తీసుకొచ్చి చికెన్ మీద అయితే వేసేస్తున్నాను. వాటర్ ఏం లేకుండా నీట్గా స్ట్రైన్ చేసుకొని రైస్ అయితే తీసుకొచ్చి చికెన్ మీద అంతా వేసేసాను. దాంతోపాటు మసాలాస్ కూడా వేసేస్తున్నాను అనమాట. మిగతా 20% ఆఫ్ రైస్ కుక్ అవ్వడానికి ఇందాక బాయిల్ చేసుకున్న వాటర్ అయితే కొంచెం యాడ్ చేసేసాను, ఒక 1/2 cup దాకా. ఇంకా దీని మీద వాటర్లో మిక్స్ చేసిన ఎల్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అండ్ కొరియాండర్ కూడా యాడ్ చేసేసాను. ఇంకా దీనిపైన లిడ్ పెట్టేసి ఒక 10 minutes అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అండ్ నెక్స్ట్ 10 minutes దీన్ని ఆఫ్ చేసేసి కౌంటర్ టాప్ మీద అలా వదిలేసాను. 10 minutes ఆగి లిడ్ ఓపెన్ చేసి చూస్తే వేపర్స్ చూడండి ఎలా వస్తున్నాయో. చూడటానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ బిర్యానీని అయితే ట్రస్ట్ మీ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. రైస్ అండ్ చికెన్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. ఆ కలర్ కూడా చాలా టెంప్టింగ్గా ఉంది. చూసారా ఎంత ఫ్లఫీగా వస్తుందో బయటికి. రైస్ ఎక్కడ అయితే ఓవర్గా కుక్ అవ్వలేదు అలా అని చెప్పి
ఎక్కడ పలుకులు పలుకులుగా కూడా లేదు, చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది. ఇంకా దీని మీద లైట్ గా బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. దీంట్లోకి రైతా కానీ అలా నేనేం సైడ్ డిష్ ఏం ప్రిపేర్ చేయలేదు. ఆనియన్స్ ఇంకా నిమ్మకాయ వేసుకొని తింటే అదరహో. ప్రతి ముద్దలో అయితే గోంగూర ఫ్లేవర్ క్లియర్ గా తెలుస్తుంది. అండ్ చికెన్ తో వచ్చిన గోంగూర ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. డోంట్ ఫర్గెట్ టు ఫాలో. ఇంకో ఇంట్రెస్టింగ్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.